విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలోని కంటైనర్ టెర్మినల్ ఎదుట బైఠాయించారు. మత్స్యకారుల ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలోని కంటైనర్ టెర్మినల్ ఎదుట బైఠాయించారు. మత్స్యకారుల ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. ఫోన్ బిజీ వస్తుందన్న. విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనాలి అంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలోని కంటైనర్ టెర్మినల్ ఎదుట బైఠాయించారు. మత్స్యకారుల ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. ఫోన్ బిజీ వస్తుందన్న. మీకు ఆల్రెడీ ఇదంతా కూడా చెప్పిందే, మా కుటుంబ సభ్యులు కూడా చెప్తూనే ఉన్నారు. మీ అందరికీ కూడా 7 గంటల వరకు కూడా వాళ్ళు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారని చెప్పి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు 7 గంటల తర్వాతే యంత్రాంగాన్ని తెలియజేశారు. ఇమీడియట్ గా వాళ్ళు తెలియజేయగానే ఇమీడియట్ కోస్ట్ గార్డ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు అవైలబుల్ వెజల్స్ తో. కాబట్టి విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని కంటైనర్ టెర్మినల్ ఎదుట బైఠాయించారు. మత్స్యకారుల ఆందోళనతో ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఒకవైపు అధికారులు కూడా మాట్లాడడం జరుగుతోంది, సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది అని చెప్పి, మరి సహాయక చర్యల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎక్కడైతే మత్స్యకారులు గల్లంతైన బోటును గుర్తించగలిగాం. కాకపోతే అక్కడ వెదర్ కండిషన్స్ చాలా రఫ్గా ఉన్నాయి. 50 కిలోమీటర్ల పైబడిన వేగంతో గాలులు వీస్తున్న కారణంగా ఆచూకీని కనుగొనలేకపోతున్నాం. దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కంటైనర్ టెర్మినల్ ఎదుట బాధిత కుటుంబాలన్నీ కూడా బైఠాయించాయి. వారితో చర్చలు జరిపేందుకు ఆర్డీఓతో పాటు పోలీసు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ తమ వారికి సంబంధించిన ఆచూకీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలన్నీ కూడా తీవ్ర వేదంతో కూర్చున్నాయి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన బోటు కావడం, వారంతా కూడా ఒకే కుటుంబ సభ్యులందరూ కూడా కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదనలో ఉన్నారు. కంటైనర్ టెర్మినల్ దగ్గర బైఠాయించి తమ నిరసనను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారులు మీకు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? అధికారులు విండ్ స్పీడ్ 50 కిలోమీటర్స్ అబవ్ ఉంది. అది తగ్గిన తర్వాత చిన్న ఎయిర్ లిఫ్ట్ చేస్తా అన్నది తప్ప మిగతా 6 సంగతి ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇది సెర్చ్ ఆపరేషన్ చేశారో లేదో కూడా తెలియదు. వీళ్ళు అసలు గ్రౌండింగ్ ఎక్కడ జరిగింది, సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో కూడా వీళ్ళ దగ్గర సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎక్కడ ఎదుగుతున్నారు వీళ్ళు ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ఎదుగుతున్నారు కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
సో అసలు వీళ్ళు 6గురు పరిస్థితి ఏంటి బ్రో? బ్రతికున్న వ్యక్తి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు. మిగతా 6గురు ప్రాణాలతో ఉన్నారా? ఏమైనా ఇబ్బంది జరిగిందా? లేకపోతే కనీసం బాడీస్ అయినా చేరుతాయా ఏంటని చెప్పేసి ఈ మహిళల కుటుంబాల తాలూకు ఆవేదన, దానికి సంబంధించి ఏం చెప్పట్లేదు. నిన్న కొండపల్లి శ్రీనివాస్ మంత్రి గారు స్వయంగా చిన్న కూడా ఒక బోట్ లోని వీళ్ళతో పాటు కోస్ట్ గార్డ్ షిప్ తో పాటు ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఒక మంత్రి, ఒక రాష్ట్ర స్థాయి మంత్రి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరి సమక్షంలోని. అంటే అది తప్పుడు స్టేట్మెంటే కదా? అంటే అతన్ని మిస్లీడ్ చేస్తున్నారా ప్రభుత్వం? మత్స్యకారులందరినీ మిస్లీడ్ చేస్తుందా? అంటే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? మీరు మత్స్యకారులకి రైట్, ఇక్కడ కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదనతో ఉన్నారు. గంట గడిచే కొద్దీ కూడా వాళ్ళలో ఆందోళన పెరుగుతోంది. ఎటువంటి సమాచారం అయినా మీకు వచ్చిందా? చెప్తున్నారు ఎతుకుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా తీసుకురాలేదు. ఎతికినట్టుంటే ఒక్కళ్ళైనా దొరుకుతారు కదా, తెలియట్లేదు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అని మా భయం. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్, మా తమ్ముడు వాళ్ళ మామయ్య గారు కూడా 5గురు, మొత్తం 8 మంది వెళ్ళారు. 7గురు ఒకళ్ళు ఉన్నారని చెప్పారు, 7గురు లేరు. మేము ఎతుకుతున్నారా లేదా అని భయాందోళనలో ఉన్నాము. ఎతుకుతున్నారనే చెప్తున్నారు కానీ మాకు ఏ విధంగా ఎతుకుతున్నారని తెలియట్లేదు. చెప్తున్నారు ఎతుకుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంతా కూడా ఈ గల్లంతైపోవడం, వారికి సంబంధించిన ఆచూకీ మీద ఆందోళన కనిపిస్తోంది. నా సొంత బాబు చచ్చిపోయండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చారు 3 రోజులు బట్టి ఒక్క మనిషి రాలేదు, మా జీవితాలు అంతలకు మాటలా కూర్చొని నవ్వుకొని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? మా పిన్నిని ఎవరు చూసుకుంటారు? మా అక్కని ఎవరు చూసుకుంటారు? చెప్పండి దీనికి సమాధానం. ఎవరిది వచ్చి చెప్పట్లేదు, వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు అంతే. చూస్తున్నారు అన్నది ఏరి ఒక్కళ్ళ కోసమైనా తెలీదు. 3 రోజుల నుంచి చూస్తుంటే రైట్, ప్రతి కుటుంబ వేదన చూసినప్పుడు వీళ్ళంతా కూడా బాధితులు, ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. ఎవరైతే తమ బంధువులు కోల్పోయారో అంతా కూడా, ఎవరైతే డ్రైవర్ చిన్న ఉన్నాడో డ్రైవర్ చిన్నగా అత్యంత బంధువులు కావడంతో వారంతా తీవ్ర వేదనలో ఉన్నారు. అందరూ కూడా కుటుంబ సభ్యులు ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ ఎదుట బైఠాయించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఎవరైతే చిన్నకి సంబంధించిన సమాచారం చెప్తున్నారు కానీ బోటు డ్రైవర్కి సంబంధించి మిగిలిన వారికి సంబంధించిన వివరాలను ఇవ్వడం లేదు. వారికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదు. ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆధారాలను, సమాచారాన్ని మాకు చెప్పాల్సిందేనని కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కంటైనర్ టెర్మినల్ దగ్గర స్తంభించిన పరిస్థితి. కంటైనర్ టెర్మినల్ గేట్లన్నింటినీ కూడా మూసివేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం ఒకవైపు స్పష్టత ఇస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి సమాచారంతోనూ కూడా సంతృప్తి చెందని పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఈరోజు మత్స్యకార కుటుంబాలకు మీరందరూ కూడా అండగా నిలబడుతున్నారు. కుటుంబాల వేదన వేరేగా ఉంది, ఎలా చూడాల్సి ఉంటుంది? ఈ ఇన్సిడెంట్ జరిగి 3 డేస్ అయిందండి. నిన్న వచ్చి హుటాహుటిన అధికారులు అందరూ వచ్చి సెర్చ్ ఆపరేషన్ అని చెప్పి హెలికాప్టర్లు పంపించామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు కనీసం అని చెప్పి చిన్న కోసం అడుగుతున్నారు చెప్పి మిగతా 6గురు ఏమైందని చెప్పి ఇంతవరకు దీని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ రోజు మేము బైఠాయించడానికి కారణం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది వాస్తవాలు మాకు తెలియాలని చెప్పి బైఠాయించాము ఇక్కడ. ఖచ్చితంగా వాస్తవాలు చెప్పాల్సిందేనని మత్స్యకార కుటుంబాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, నిన్న ఉదయం నుంచి ఫిషింగ్ హార్బర్ దగ్గరే తన వారి కోసం ఎదురు చూస్తూ తీవ్రమైన వేదనలో ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా తెలియదు, మాకు ఏటి చేయట్లేదు. ఇవాళకి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి చేస్తున్నాం అంటున్నారు, ఏటి కూడా చేయట్లేదు. వరకు మాకు ఏది కూడా తెలియట్లేదు. మా ఊళ్ళు వస్తాలని మేము ఎదురు చూస్తున్నాం. నా తమ్ముళ్ళు వస్తాలని ఎదురు చూస్తున్నాం. నా మేనల్లు వస్తాలని ఎదురు చూస్తున్నా. నా మేనల్లు వస్తాలని ఎదురు చూస్తున్నాను. నా 2 అన్నదమ్ములు వస్తాలని ఎదురు చూస్తున్నా. 3 రోజులు అవుతుందా మాకు ఇప్పటికి మాకేన తెలీదా, మాకేన తెలీదా ఒరక్కడేనా ఒరన్నర రాజీలా ఒరన్నర రాజీలా. కుటుంబ సభ్యుల వేదన చూస్తే గుండెలు భారంగా మారుతున్నాయి. గంటలు గడిచే కొద్దీ వాళ్లలో కాన్ఫిడెన్స్ తగ్గుతున్న పరిస్థితి. అధికారులే స్పష్టత ఇవ్వమని కూడా కోరుతున్నారు. అధికారుల నుంచి సమాచారం వచ్చినప్పుడు మాత్రమే మాకు ధైర్యం వస్తుందని కూడా చెప్తున్నారు. కానీ ఆ దిశగా వారికి ధైర్యాన్ని కల్పించే ప్రయత్నాన్ని యంత్రాంగం చేస్తున్నా దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం రావటం లేదనేది ప్రధానమైన అంశం. ఓవరాల్గా కంటైనర్ టెర్మినల్ దగ్గర బాధిత కుటుంబాలు
బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గంటలు గడిచే కొద్దీ వారిలో ఆశలు సన్నగిల్లడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్.